కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేవలం 4000 బబుల్స్ మాత్రమే అమ్ముడవటం, అదేవిధంగా కుప్పంలో 40,000 ఎస్టిమేట్ చేస్తే కేవలం 10,000, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో 575 లక్షలు, అదేవిధంగా కుప్పం ప్రాంతంలో 822 లక్షలు నష్టం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేసామంటే తర్వాత O&M కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్, కంపెనీ పేర్లు తెలియదు. అదేవిధంగా కొత్త సంవత్సరం, మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భారత సుప్రీంకోర్టు SLP క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని, లేకపోతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేయాలని, ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి, ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి, లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 APSPFలో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఎన్నో ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ IAS అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్ల భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు IAS మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. KK రాజు గారు పెదవేగి మండలంలో